వాళ్ళకి అలవాట్లు వస్తాయి. రీసెంట్ టైమ్స్లో ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ కరెంటు తీగల పైన ఉన్నటువంటి పిట్టలను కొట్టారు. దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడదా, పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు. బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి. ఇంకొక దగ్గర ఉడతలను పడుతున్నారు. డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అంటే ఇవి ఆహారపు అలవాట్లను విమర్శించే రైట్స్ మనకు లేవు. నేను అనేది ఏంటంటే అది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి కొంతమంది కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు. కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లో ఎలకలను పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి. పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కొద్దిగా ఒక నెట్కి ఏముండదు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొగ పెడతారు. పెట్టినప్పుడు ఆ పొగల నుండి దాంట్లో నుండి ఎలకలన్నీ బయటకు వస్తాయి. సో ఆ ఎలకలను పట్టుకొని తింటారు. సో అది వాళ్ళ సంప్రదాయం. అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది పందులను తింటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో వాటిని అదే చెప్తున్నా, వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు. అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఓకే. నార్మల్గా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఏదైనా ఇల్లు కొనుక్కున్నా లేదా ముఖ్యంగా ఏదైనా కారు కొనుక్కున్నా అంటే కూడా నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ టైమ్స్లో చాలామంది మాట్లాడినమాట. నిజంగా నరదృష్టి అనేది అంత పవర్ఫుల్ గురుగారు? సో నరఘోష, మా భాషలో నరఘోష, మామూలు భాషలో నరదృష్టి. ఓకే. సో ఇక్కడ మనుషులకు తగులుతుంది దృష్టి అనేది పక్కన పెడితే కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా దిష్టి తగులుతుంది. ఓకే. సో అందుకనే ఆయనకు చాలా దిష్టి తీస్తారు, రోజుకు 2-3 సార్లు తీస్తారు. అలాగే తిరుప్పావడ సేవ అని ఒక సేవ ఉంటుంది. అది ఇంచుమించు ఒక 100 కిలోల పులిహోర చేసి స్వామివారి ముందర పోసి దిష్టి తీస్తారు. ఓకే. సో వెంకటేశ్వర స్వామి వారికి కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు 2-3 సార్లు దిష్టి తీస్తారు. మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామికే దిష్టి తగలదు లేదు, ఆ స్వామి కోనికిస్కగల మనకెందుకు తగలదు, మామూలు మనుషులము. సో ఇక్కడ మనుషులకు ఏంది అంటే ఇవాళ కలియుగంలో కాంపిటీషన్ ఎక్కువగా అయిపోయిన సందర్భంలో, ఈగోస్ ఎక్కువగా, జెలస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో మనం ఒక కారు కొనుక్కోగానే మన ఇంటి పక్కోడు చచ్చి మన మీద పడి ఏడుస్తాడు కారు కొనుక్కోండు అని. మనం ఒక టూర్కు పోయినాము అంటే ఇంకొకటి ఏమైంది, ఒకప్పుడు 2000కు పూర్వము 2000 సంవత్సరానికి పూర్వము ఏదైనా చేస్తే సీక్రెట్గా చేసుకునే వాళ్ళము. అంటే ఉదాహరణ ఉన్న వాళ్ళు నన్ను పెట్టుకోవాలి, నువ్వు తిరుపతికి పోతేనే తిరుపతిలో నువ్వు పెట్టుకోవాలి, కారు కొనుక్కోగానే నాతో పాటు అందరు కారు కొనుక్కున్నాము అని పెట్టుకోవాలి. అంటే జనాలకు మన స్టేటస్, సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి జనాలకు మనము చెప్తున్నాం, నేను నా లెవెల్ పెంచుకున్నా, నేను పెద్ద లెవెల్లో ఉన్నా అని చెప్పడానికి ప్రతి ఒక్కటి, ఒక పెళ్ళి అయినా, ఒక ఎంగేజ్మెంట్ అయినా, ఒక బర్త్డే అయినా ప్రతిదీ జనాలకు తెలియజేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు బాగా ఎదిగినప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం. నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నావా అనేది వానికి అనవసరం. నువ్వు కారు కొన్నావు వాడు ఏడుస్తాడు. సో నువ్వు మంచిగా తయారైనావు వాడు ఏడుస్తాడు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడు ఏడుస్తాడు. చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే 10th క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు. ఇంటర్లో డాక్టరేట్ కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు. అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో, నువ్వు డబ్బుల విషయంలో తీసుకో, నువ్వు కుటుంబ పరంగా తీసుకో, నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. మన పక్కోడు క్రెటా కొంటే మనం ఇన్నోవా కొనాలి, వానికంటే కనీసం 5 లక్షల కారు ఎక్కువ కొనాలి. సో మనోడు క్రెటా కొంటే మనం BMW కొనాలి, నువ్వు BMW కొంటే నేను జాగ్వార్ కొనాలి. ఈ కాంపిటీషన్లో వెళ్తున్న లైఫ్ ఇది, కాంపిటీషన్ యుగం. సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది. దాన్నే మనం నరదిష్టి అంటాం. ఓకే. అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. మనము దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాము. సో బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అంటే మనకు ఉండే దిష్టిని బట్టి, అది అమావాస్య రోజు మనం బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కొట్టడము, ఎట్ ది సేమ్ టైం బూడిద గుమ్మడికాయను కట్టడము. జనరల్గా చాలా మంది కట్టేది వేరు, కొట్టేది వేరు అంటారు. అలా కాకుండా బూడిద గుమ్మడికాయనే కట్టాలి, బూడిద గుమ్మడికాయనే కొట్టాలి. ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువ లేదు, అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది. అవును. కానీ బూడిద గుమ్మడికాయ నువ్వు బలం వేసి కొట్టినా పగలదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు. ఓకే. తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు. ఎప్పుడు కొట్టొద్దు. రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ కానీ, మంచి గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కానీ దాన్ని
కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు. బూడిది గుమ్మడికాయకి బూడిది గుమ్మడికాయ బొట్లు పెడతారు గురుగారు? అదే తప్పు. ఇప్పుడు చెప్తున్నా, బూడిది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఆ శాస్త్రం ఏంటంటే, మనము ఒరిజినల్ బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి పాడైపోయినటువంటి బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే 10 సంవత్సరాల పాటు కూడా బూడిది గుమ్మడికాయ పాడు కాదు. ఓకే. ఓన్లీ ఎప్పుడు పాడైతుంది బూడిది గుమ్మడికాయ అంటే, మన మీద నర దృష్టి ఉన్నప్పుడో, లేదా మనకి ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడో, మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే బూడిది గుమ్మడికాయ పాడవుతుంది. ఓకే. కానీ బూడిద గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు, దానికి గంధం రాస్తారు, అవును, దాంట్లో పసుపు వేస్తారు, నీళ్లు పోస్తారు. బూడిద గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో నీరు తగిలితే పాడవుతుంది. కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు, దానికి పసుపు కుంకుమలు తగలవద్దు. బూడిద గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి, పైన కట్టేసేయాలి అంతే. కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి. దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఏళ్ళైనా బూడిద గుమ్మడికాయ అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. దాన్ని కట్టేదే అందుకని. సో అప్పుడు బూడిద గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిద గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిద గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే, ఉదాహరణ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కింద పడుతుంది, అది పాడైపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అవును. కుళ్ళిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వాటర్ పడుతుంది. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది, ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరఘోష ఉన్నట్టు లెక్క. ఓకే. లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క. ఓకే. సో ఇట్లా అంచనా వేయడానికి బూడిద గుమ్మడికాయని కడతాం. సో అందుకని నరదిష్టి తీయాలి అంటే ఇది ఒక పద్ధతి. మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది వాహనాలకు కానీ ఇంటికి కానీ. మరి మనుషులకు దిష్టి తగిలితే ఎట్లా అంటే, మనుషులకు దిష్టి తగిలినప్పుడు చేసే పని ఏంటంటే, తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం, అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము, లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీళ్ళకి, ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి 200 ml వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంటాం. అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు. నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర, ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్కి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి, దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి. ఓకే. టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కాంపౌండ్ వాల్ మీద వేయాలి. ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటాయో దిష్టి అట్లా పోతుంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు. నల్ల కోడి నల్ల కోడితో దిష్టి తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు, కొంతమంది వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో ఇట్లా తీయొచ్చు. సో నిమ్మకాయలతో తీయొచ్చు, అలాగే కొబ్బరికాయతో తీయొచ్చు. సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది. చాలా రకాల కూడా తీస్తారు. ఉప్పు, దొడ్డు కళ్ళుప్పుతో తీస్తారు, సన్నుప్పు కాకుండా కళ్ళుప్పుతో తీస్తారు. సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం. ఎక్స్ట్రీము కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం, దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే. ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు, బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుంది బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే, ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే, దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి, డిజైనర్ వేర్ గజ్జలు కట్టి, బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు, లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి.
చాలా మంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.